K+ News Network presents. ఈడబ్ల్యూసీను ప్రభుత్వం ఆమోదించాలి. బలిజ భవన్ను ప్రభుత్వం నిర్మించాలి. రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు విపి నారాయణ స్వామి రాయల్ కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఉన్న రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ను ప్రభుత్వంను ఆమోదించాలని కోరుతూ, అలాగే బలిజ భవన్ ను కూడా ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు విపి నారాయణ స్వామి రాయల్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలోనూ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలోనూ మాకు కడపలో పాత రిమ్స్లో బలిజ భవన్ కావాలని డిమాండ్ చేశాము. కానీ ఎన్నోసార్లు ఎన్నో అప్లికేషన్లు ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లలో తీసుకోవడం తప్ప దాని మీద కార్యాచరణ రూపంలోకి రాకుండా ఇంతవరకు దాని స్థలము కేటాయించలేదు, డబ్బు కేటాయించకుండా గడిచిపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమ ప్రధాన కార్యదర్శి అప్పిశెట్టి వెంకటేశ్వర్లు కానీ, కడప జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్ నరసింహులు కానీ, శ్రీకృష్ణదేవరాయ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి అంటే కేకే గారు కానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు కానీ, జనసేన నాయకులు మన ఏనుగుల రామ్మోహన్ గారు అందరూ ఎక్కడ ఏ విలేజ్కి పోయినా ఏ ఇంటి దగ్గరికి పోయినా కడపలో నన్ను మాత్రం చాలా డిమాండ్ ఇది ఒక్కటి చేయించండి అని డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయడం ఏమంటే ఈ బలిజ భవన్ను త్వరలో చేసి మాకు ఈ ప్రభుత్వం ఉండగానే 1 year 2 years లోపల ఆ భవన్ని మాకు ఒప్పచెప్తే మేము చాలా చక్కగా దాన్ని వినియోగించుకొని బీద విద్యార్థులను చదివించుకోవడానికి, అలాగే స్కాలర్షిప్లు ఇవ్వడానికి, పిల్లలకు ఏమేమి సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలతో మేము చేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతున్నాం.